హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పూల్ మఖానాతో ఒక స్నాక్ ఐటెం ప్రిపేర్ చేయబోతున్నాను. పూల్ మఖానా హెల్త్కి చాలా మంచిది. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, ప్రోటీన్స్ కూడా అధికంగా ఉంటాయి. సో హార్ట్ పేషెంట్స్కి, షుగర్ పేషెంట్స్కి అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా మంచిది. అండ్ ఇందులో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. సో పిల్లలకు కూడా చాలా మంచిది. సో దీంతో మనం ఇప్పుడు ఒక హెల్తీ స్నాక్ని ప్రిపేర్ చేయబోతున్నాము. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ క్యారమెల్ మఖానా ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ 2 బౌల్స్ ఆఫ్ మఖానా తీసుకున్నాను అండ్ హాఫ్ బౌల్ ఆఫ్ జాగ్రీ తీసుకున్నాను. ఫస్ట్ మఖానాని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా మెత్తగా ఉంటాయన్నమాట. సో వీటిని కొంచెం క్రిస్పీగా చేసుకోవడానికి మనము వీటిని డ్రై రోస్ట్ చేద్దాము. ఓకే, ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఈ 2 బౌల్స్ ఆఫ్ మఖానా వేసేసుకొని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుందాం. సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి. అండ్ చాలా హెల్దీ కూడా మఖానా. ఓకే, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. స్వీట్ అండ్ క్రిస్పీగా ఉంటుంది. ఇక్కడ మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా కలుపుతూ చేసేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇవన్నీ మనకు మంచిగా రోస్ట్ అయిపోయాయి. సో మనము ఇప్పుడు ఒకటి తీసుకొని ప్రెస్ చేసి చూస్తే చూడండి ఇలాగా బ్రేక్ అవ్వాలన్నమాట, క్రిస్పీగా ఉంటాయి. సో అప్పుడు ఇవన్నిటిని తీసేసి మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. హాఫ్ కప్ జాగ్రీ తీసుకున్నాం కదా, ఇది వేసి లైట్గా కొన్ని వాటర్ వేయండి, జాగ్రీ కరగడానికి అన్నట్టు. సో ఇది పాకం రావాలన్నమాట, కొద్ది లైట్గా మొత్తం ఈ బెల్లం అంతా కరగాలి. కరిగి కొంచెం లైట్గా పాకం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో ఒక 2-3 మినిట్స్లో మనకి ఇలా వచ్చేస్తుంది జాగ్రీ పాకం అనేది. సో ఇప్పుడు మనము రోస్ట్ చేసి పెట్టుకున్న పూల్ మఖానాని వేసి మిక్స్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. సో కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని తీసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక 2 వీక్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే హెల్దీ స్నాక్ క్యారమెల్ పూల్ మఖానా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.